కలిసి ఉంటే కలదు సుఖం, చేయి చేయి కలుపుదాం, అభివృద్ధి సాధిద్దాం. ఎప్పుడో దశాబ్దాల క్రితం ప్రతిధ్వనించిన నినాదాలు ఇప్పుడు అమరావతి నగర నిర్మాణం సందర్భంగా సాకారమవుతున్న స్లోగన్స్. డబుల్ ఇంజిన్ సర్కార్ ఎన్డీఏ కూటమి నినాదం నవ్యాంధ్ర రాజధాని విషయంలో విధానంగా మారింది. విభజిత ఏపీలో జగన్ జమానా 5 ఏళ్లు విధ్వంసమే రాజ్యమేలింది. రాజధాని నగరం లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. అలాంటి ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రగా మార్చేందుకు విజన్ 2047తో ముందుకు వెళ్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. 15 బ్యాంకులు, వివిధ ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి ఏకకాలంలో శంకుస్థాపన జరగడం బహుశా దేశ చరిత్రలో ఎన్నడూ కనీవిని ఎరగలేదేమో. వేలాది మంది రైతుల త్యాగ ఫలంతో నిర్మితమవుతున్న రాజధాని నిర్మాణం ఒక యజ్ఞం లాంటిది. సీఎం చంద్రబాబు కార్యదక్షతతో ఏపీ అన్ని విధాలా పరుగులు పెడుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. ఏపీకి అన్ని విధాలా కేంద్రం సహకరిస్తోందని, ఇందులో నిర్మలా సీతారామన్ పాత్ర మరోలేనిదన్నారు ముఖ్యమంత్రి. అమరావతిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉత్సవం. అట్టహాసంగా వివిధ బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన. సిఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం వద్ద శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు. రాజధాని అమరావతి నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి 34,000 ఎకరాలు ఇచ్చినా అన్నదాతల రుణం తీర్చుకోలేనిదన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చి రాజధాని పనులను పునః ప్రారంభించారని, 2028 మార్చి నాటికి అమరావతి పూర్తయ్యేలా శరవేగంగా పనులు జరుగుతున్నాయని, ఇందుకు ముఖ్య కారణం నిర్మలా సీతారామన్ అన్నారు చంద్రబాబు. తమ కంటే వేగంగా అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల నిధులిచ్చారని గుర్తు చేశారు. మొట్టమొదటిసారిగా ఒక మాటలో చెప్పాలంటే మాకంటే స్పీడ్గా 15,000 కోట్ల రూపాయలు అమరావతికి డబ్బులు ఇవ్వడమే కాకుండా పన్నులు ప్రారంభించమని భరోసా ఇచ్చిన వ్యక్తి నిర్మలా సీతారామన్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. వివిధ బీమా సంస్థలు 1334 కోట్లతో ఈరోజు ఇక్కడ ఫౌండేషన్లు వేసుకున్నాం. ఓన్లీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఐ క్రియేటెడ్ ఇన్ హైదరాబాద్ లాంగ్ బ్యాక్. This is another financial city I am creating. This is the first of its kind, one place, all banks and also financial institutions are coming here. దీంతో 6,576 మందికి ఉపాధి వస్తుంది. సీడ్ యాక్సెస్ రోడ్ పూర్తవుతుంది. అదే సమయంలో నిన్నే అమరావతి సిఆర్డీఏ ఇనాగ్రేట్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా 2028 కల్లా పూర్తి చేయడం. కేంద్రం కూడా రైల్వే లైన్ కూడా క్రియేట్ చేశారు. ఈ సిటీకి దగ్గర 7 నేషనల్ హైవేస్ కనెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 2047 నాటికి 100 ఏళ్లు పూర్తవుతుంది. ఆ పాటికి ప్రపంచంలోనే ఇండియా అగ్రస్థానంలో ఉంటుందని, ఇందులో ఏపీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు చంద్రబాబు. ఆశ వదులుకున్న పోలవరానికి కేంద్రం సహకారం మరువలేనిదన్నారు ముఖ్యమంత్రి. 2027 నాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీ నుంచి పారిపోయిన పరిశ్రమలు కూటమి సర్కారుపై భరోసాతో వస్తున్నాయన్నారు ముఖ్యమంత్రి. రాబోయే 5 ఏళ్లు ఏపీకి సహకరిస్తే నిలదొక్కుకోవడంతో పాటు దేశ ఆర్థిక ప్రగతికి వెన్నెముకగా నిలుస్తామని అభయం ఇచ్చారు చంద్రబాబు. అదనంగా డబ్బులైనా పర్వాలేదు అంటే దగ్గర 400 కోట్లతో ఒక డయాఫామ్ వాళ్ళు కట్టి దాన్ని రిపేర్ చేస్తే 200-300 కోట్లు అవుతుందంటే కాదు, కొత్తగా వెళ్ళమని అదనంగా 1,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తీసుకున్నారు. బై 2027 బిఫోర్ మార్చ్ we wanted to complete the project and we want to dedicate to the nation. $15 billion వచ్చిన ఏకైక ప్రాజెక్టు గూగుల్ విశాఖపట్నంలో డేటా సెంటర్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒకటే అష్యూర్ చేస్తున్న మేడంకి 5 సంవత్సరాలు మీరు సహకరించండి. తర్వాత నిలదొక్కోవడమే కాకుండా ఈ దేశంలో ప్రగతికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా ఒక బ్యాక్ బోన్ గా తయారు చేసే బాధ్యత ఈ రాష్ట్రం తీసుకుంటామని చెప్పి హామీ ఇస్తూ అమరావతి నగర నిర్మాణం ఇందుకు సహకరించిన రైతుల త్యాగాలపై అచ్చరువందారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.
విభజిత ఏపీకి ఎంత వేగంగా సాయం చేయాలో అంత చేయండని ప్రధాని తనతో చెప్పారని, రాజధాని నిర్మాణాన్ని తన భుజాలపై మోస్తున్న చంద్రబాబును చూసి అంత గర్వపడాలన్నారు నిర్మలా సీతారామన్. రాజధానికి భూములు త్యాగం చేసిన అన్నదాతలకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని, కేవలం కిసాన్ క్రెడిట్ రుణాలకే పరిమితం కాకుండా అంతకు మించి ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలని బ్యాంకులకు సూచించారు కేంద్ర మంత్రి. ఒక కొత్త క్యాపిటల్ కట్టడం అనేది సామాన్యమైన పని కాదు, కానీ దానికి ఒక సైంటిఫికలీ కన్సల్టెంట్స్ తోటి ప్లాన్ చేసి మొదలుపెట్టిన ఈ అమరావతికి ఫినాన్షియల్ సపోర్ట్, ఫినాన్షియల్ సెక్టర్ సపోర్ట్ ఉండాలనే ఆ దృష్టితోటి ఇవాళ 15 ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఒకే దినం వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద CMDs. ఆంధ్రప్రదేశ్ ఒక స్ట్రెంగ్త్ని అర్థం చేసుకొని మనం బ్యాంకింగ్ ఫంక్షన్స్ ఉండాలి. It cannot be that you've come here, you set up branch, all right, you've got a regional headquarters. అది మాత్రం చాలదు. ఈ క్యాపిటల్ నిర్మాణం చేయడంలో రైతులు ఒక భాగం, పెద్ద త్యాగం చేసిన భాగం, అది మనం మరచిపోలేం. వారానికి 2 సారి, వారానికి 3 సారి ఆ పంటని తీసుకెళ్లి ఢిల్లీలో, ముంబైలో చేర్పిస్తుంది. అట్లాగా కాయకూరలకి ఇక్కడ ఒక హబ్ లాగా చేసి అండ్ ఫ్రూట్స్ అట్లాంటి ఒక ప్లాన్ తోటి తీసుకొచ్చే ఆ ఐడియా చీఫ్ మినిస్టర్ది. వీ కెన్ సపోర్ట్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది వెంటనే తీసుకెళ్లి ఎక్కడ మార్కెట్ ఉందో అక్కడ తీసుకెళ్లి అమ్మడానికి చేస్తే రైతులకి వెంటనే దాని ఫలితం కనపడుతుంది. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కాస్మోస్ ప్లానటోరియం నిర్మాణానికి ఏపీ CRDA, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ మధ్య MOU కుదిరింది. కేంద్ర ఆర్థిక మంత్రి ఏపీ సీఎం సమక్షంలో ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ప్యూర్ సైన్స్ విషయంలో IIAతో MOU చేసుకోవటం తనను చాలా ఇంప్రెస్ చేసిందని, ఆస్ట్రోఫిజిక్స్ వంటి కోర్ స్కిన్స్ కాన్సెప్ట్ అందిపుచ్చుకునే రాజధానిగా అమరావతి అవతరిస్తోందని, IIAతో చేసుకున్న ఒప్పందం ఈ ప్రాంత ప్రజల సైన్స్ పరిజ్ఞానానికి అద్దం పడుతుందన్న కేంద్ర మంత్రి నిర్మలమ్మ తెలుగువాడి సత్తా ఏంటో ఒక ఉదాహరణ చెప్పారు. ఒకప్పుడు నేను స్కూల్ పిల్లలతోటి టిబెట్ వెళ్ళాను. అక్కడ ఉన్న బుద్ధిస్ట్ సైట్స్ అన్నిటినీ పిల్లలకు చూపించాం. ఇట్ వాసంట్ సో ఈజీ, బట్ వి టుక్ పర్మిషన్. అక్కడ ఉన్న బుద్ధిస్ట్ ఇవాళ కూడా ద కెమిస్ట్రీ కేపబిలిటీ ఆఫ్ నాగార్జున గురించి మాట్లాడతారు. నమ్ముతారండి? దే విల్ స్టిల్ టాక్ అబౌట్ ద కెమిస్ట్రీ దట్ నాగార్జున హూ కేమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ వెంట్ అప్ టు టిబెట్ టు స్ప్రెడ్ బుద్ధిజం. కెమిస్ట్రీ గురించి, వారికి ఉన్న మాస్టరీ గురించి టిబెట్లో మాట్లాడతారు. That was Andhra Pradesh. That's the kind of Andhra Pradesh we should build. కేంద్రం సహకారంతో ఏపీ ఇప్పుడిప్పుడే రికవరీ అవుతోందని, గోదావరి, కృష్ణా నదుల ద్వారా ఏటా వేలాది టీఎంసీల నీళ్లు సముద్రంలో వృధాగా కలుస్తున్నాయని, పోలవరం నుంచి నల్లమల సాగర్ లింకు ద్వారా నీళ్లు తీసుకెళ్తే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని, ఇందుకు కేంద్ర నిధులిచ్చి ఆదుకోవాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రాయలసీమ కూడా సస్యశ్యామలం అవుతుంది, నీటి సమస్య పరిష్కారం అవుతుంది. ఇది ఏ రాష్ట్రానికి కూడా సంబంధించిన ప్రాజెక్టు కాదు. సముద్రం లేకపోయే మిగులు జలాలు వాడుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటిచ్చే పరిస్థితి వస్తుంది. దీనికి సహకరించవలసిందిగా మేడం గారిని కోరుతున్నా. రెండోది, మీరు ఒకసారి చూస్తే రాయలసీమ ఒకప్పుడు రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుందని, ఎడారిగా మారిపోతుందనే పరిస్థితికి వచ్చింది. తాగేదని కూడా నీళ్ళు లేని పరిస్థితి వచ్చాయి. ఇప్పుడిప్పుడే రికవర్ అయ్యే పరిస్థితి వచ్చింది. పూర్వోదయ ప్రాజెక్టు కింద ఈ 4-5 రాష్ట్రాలకు ఆర్థిక సహాయం చేయడానికి కేంద్ర మంత్రి గారు అనౌన్స్ చేశారు. ఇది కూడా ఈ సంవత్సరం ఒక షేప్ ఇచ్చి దాంట్లో కూడా కొంత సహకరిస్తే ఉత్తరాంధ్ర బ్యాక్వర్డ్ ఏరియా, ఆ ఏరియా కూడా అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది. కేంద్రం నుంచి వస్తున్న ఆర్థిక సాయం కాగితాలకే పరిమితం కాకుండా జరుగుతున్న ప్రతి అభివృద్ధి ప్రజల కళ్లకు కట్టేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్రాభివృద్ధికి వేసే ప్రతి అడుగులో కేంద్ర తోడ్పాటు ఉందని, బలమైన నాయకత్వం, అనుభవంతో సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ను ముందుకు తీసుకువెళుతున్నారని కొనియాడారు పవన్. అటు దేవతల రాజధాని, రైతుల త్యాగం అమరావతి అన్నారు మంత్రి లోకేష్.
దీనికోసం 1300 కోట్ల పైగా పెట్టుబడి, 6500 మందికి జీవనోపాధి ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. అలాగే మాట కట్టుబడి ముఖ్యంగా అమరావతి రైతాంగం 34,915 ఎకరాల భూములు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చిన రైతుల నమ్మకమే మన రాజధాని నగరానికి ఈ పునాది. నేడు పునాది వేసింది కేవలం భవనాలకు కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు పడిన పునాది ఇది. మనందరం ఒకే నినాదం, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, జై అమరావతి అని ఆనాడు పెద్ద ఎత్తున మనందరం పోరాడం. జై అమరావతి అన్నందుకు రైతులపైన కేసులు పెట్టారు. మహిళలను ఏకంగా పోలీసు బూటులతో ఆనాడు తంతం కూడా మనందరం చూసాం. దానికి అమరావతి ఎవరో ఇంట్లో స్విచ్ కాదు, ఇది పవర్ఫుల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసిన అమరావతి అని. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం ఎంత ప్రాధాన్యం ఇస్తుందో అమరావతి సాక్షిగా మరోసారి నిరూపితమైంది. విభజిత రాష్ట్రానికి ప్రధాని ఏది కావాలంటే అది చేయమన్నారని చంద్రబాబు కార్యదక్షతపై నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. డబుల్ ఇంజన్ సర్కారు అంటే ఇదిరా అన్నట్టు సాగుతున్న అభివృద్ధి ఇంతే జెట్ స్పీడ్ తో సాగాలని ఆశిద్దాం.